వెళ్ళింది ఆల్రెడీ 3rd డిగ్రీ 4th డిగ్రీ కూడా అతని మీద ప్రయోగిస్తారు, ఖచ్చితంగా ప్రయోగిస్తారు. గోలీ సోడా ఎక్కిస్తారంట, గోలీ సోడా ఖచ్చితంగా. ఇప్పుడు అతను బయటికి రాకుండా కూడా అనేక కేసులు ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే డైరెక్ట్ కేసు పెట్టి లోపలికి పంపించట్లేదు, వాళ్ళ మీద సాక్ష్యాలు తీసుకొని అనేక మల్టిపుల్ కేసులు రెడీ చేసుకొని పెడుతున్నారు. ఒక కేసులో బెయిల్ వచ్చింది అనుకోండి, వేరే కేసు పెట్టి మళ్ళీ లోపలికి పంపిస్తారు. ఆ విధంగా మల్టిపుల్ చేసి అతన్ని ఖచ్చితంగా లోపల ఉంచి అతనికి కూడా రఘురామకృష్ణరాజు గారికి ఏ విధంగా దంచారో ఇతనికి ఇస్తే ఇచ్చుండొచ్చా? తప్పకుండా అండి. ఎవరైనా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధినేత ఏ విధంగా చెప్తే ఆ విధంగానే ప్రవర్తిస్తారు. దాంట్లో డెఫినెట్గా జగన్ గారు ఇచ్చారు అనుకోవచ్చు, దాంట్లో సందేహం ఏం లేదు. కానీ ఎవరు ఏ స్క్రిప్ట్ ఇచ్చినప్పటికీ కూడా అది ఒకవేళ తప్పై ఉంటే పార్టీ ఓడిపోయి 8 నెలల 9 నెలల కాలం అవుతుంది. సో ఇలా జరిగింది, నేను ఇలా జరిగింది అందుకే పార్టీ నుండి ఇలా జరగడం జరిగింది అందుకే వెళ్ళిపోతున్నాను అని చెప్పాలని కూడా అతను మనస్సాక్షిగా ఆలోచించి చెప్పే ఉండేవాడు. సో ఇది నాకు తెలిసి జగన్ గారు ఇచ్చిన స్క్రిప్ట్ అయితే కాదనుకుంటున్నా. ఆయన పోసాని కృష్ణమోహన్ గారికి అది నోటి దురద అన్నది ఉంది కాబట్టి వ్యక్తిగతంగా ఆయన ఏంటంటే ఆయన ఒక పెద్ద చదువుకున్న వ్యక్తి కాబట్టి నేను ఏదో మాట్లాడతా కత్తి మహేష్ గారు ఎట్లా మాట్లాడారు కదా, నేను ఫేమస్ అవుతా పవన్ కళ్యాణ్ గారిని తిడతా నేను ఇంకోటి అనుకుని ఆయన మాట్లాడడం జరిగింది. ఆ క్షణికావేశంలో అనేక రకాలుగా బోర్డులు ఇచ్చిపెట్టడం జరిగింది. ఒకటండి ఆయన మనస్సాక్షి అనేది ఉంటే అతను ఒక మనిషి అనే ఒకవేళ ఆయన భావన ఉంటే అతనికి రాజకీయ భిక్ష పెట్టిందే చిరంజీవి గారు. ఆయన అనేక రకాలుగా పైకి తీసుకురావడంలో చిరంజీవి గారు చాలా కృషి చేశారు. అలాంటి వ్యక్తిని వాళ్ళ అమ్మను అవమానించడం అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అమ్మని తిడితే ఒక పవన్ కళ్యాణ్ గారే కాదండి, అందులో చిరంజీవి గారు ఉంటారు, నాగబాబు గారు ఉంటారు, అనేక ఉంటారు. అలాంటి వ్యక్తులను కించపరిచినట్లయితే వాళ్ళు ఒకసారి కాకుండా ఒకసారి మనసాక్షిగా ఆలోచించుకొని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన సందర్భం ఉండేది. ఈరోజు అరెస్ట్ అయిన వెంటనే లేదు ఇది నేను మాట్లాడలేదు, జగన్ గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీన్ని జగన్ గారు కూడా స్పందించి ఇలాంటి వ్యక్తులను పార్టీలో ఇంకొకసారి తీసుకోకుండా ఇలాంటి పార్టీ సభ్యత్వం కానీ అన్ని కూడా రద్దు చేయాలని నేనైతే అనుకుంటున్నాను. అంటే ఈయన విషయాన్ని రాజకీయ కోణంగానే కాకుండా కనీసం సాధారణ ప్రజలు కూడా అసలు ఈయన మాట్లాడే మాటల్ని మెప్పు పొందే విధంగా ఉన్నాయనుకోవచ్చు, క్షమిస్తారా? ఎవరు కూడా క్షమించారండి. కాకపోతే కొంతమంది ఇప్పుడు కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ అని చెప్పుకునే వాళ్ళు కూడా చాలా అసభ్యకరంగా శ్రీరెడ్డి కానీ ఇతను కానీ ఇంకా చాలా మంది కూడా అసభ్యకరమైన బూతులు మాట్లాడితేనే అక్కడ ఫేమస్ అవుతారు, జగన్ గారు మెప్పు పొందుతారు అనే విధంగా వ్యవహరిస్తున్నారు. సో అందులో భాగంగానే ఈయన కూడా అట్లా వ్యవహరించడానికి మనం అనుకుంటున్నాం.